పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని ఎలా పార్టీలో చేర్చుకున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వరంగల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి శ్రీహరితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాలా మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరంగల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కాదని, ఆరూరి రమేష్ను పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇది చాలా అంటేనా అంటే ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు అదే కదా, అంటే అది ఎవరు చెప్పలేరు కదా, ప్రతి ఒక్కరికి వచ్చినాయి కదా, చెప్పలేరు. ఆయన ఏమన్నాడు, ఇవ్వలేదా అనలే, ఓకే ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాడు, లే ఇవ్వలేదు అంటాడు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా, సర్టిఫికెట్ అదే, డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటారు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం సేడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతుర్ని గెలిపించుకుంటామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం శ్రీహరికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను, వరంగల్ పరువు ప్రతిష్టలను చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం శ్రీహరి పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 అయినా 10,000 పంచైనా సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 3 రకాల డబ్బులు ఉన్నాయి. ఒకటి